మున్సిపల్ కార్మికులు ఆందోళన బాటపట్టారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో జీతాలు పెంచారని, ప్రతి నెల 1వ తేదీనే చెల్లించేవారిని కార్మికులు గుర్తు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జీతాలు సక్రమంగా రావటం లేదని వెల్లడించారు. 10వ తేదీ వచ్చినప్పటికీ ఈ నెల జీతాలు రాలేదని వారంతా కూడా ఆగ్రహం అలాగే ఆవేదన వ్యక్తం చేశారు మున్సిపల్ కార్మికులు. ఏం జరుగుతుంది అక్కడ మా కరెస్పాండెంట్ రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, ఏలూరు నగరపాలక సంస్థకు సంబంధించి కూడా మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆందోళన బాటపట్టారు. ఇప్పుడు వారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్స్. వర్కర్లకు రావాల్సిన సరెండర్ లీవులు కానీ ఎర్రన్ లీవులు కానీ ఏమీ కూడాను ఇవ్వటం లేదు. అలాగే మున్సిపల్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ ఉన్నారు, వీళ్ళందరికీ కూడాను యాక్చువల్గా జీతాలు మరి గత ప్రభుత్వం చక్కగా ఇవ్వటం జరిగింది. ఈ ప్రభుత్వంలో మరి వచ్చిన తర్వాత వీళ్ళకి బాకీ పడిపోవటం జరిగింది. జీతాలు సరిగ్గా చెల్లించడం లేదు. అసలే వీళ్ళు కార్మికులు, ఈ కార్మికుల కష్టాలు తెలుసుకుని గత ప్రభుత్వం వీళ్ళకి 18,000 చేయటం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళకి జీతాలు చెల్లించడం అన్నది సరిగ్గా జరగటం లేదు. వెంటనే జీతాలు చెల్లించాలి, బాకాయిపాటి జీతాలన్నీ కూడా అని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. ప్రతి 1వ తారీఖున అవుట్సోర్సింగ్కి అలాగే పర్మనెంట్ వర్కర్స్కి 1వ తారీఖు జీతాలు పడేది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నెల ఇప్పటికీ జీతాలు పడలేదు. అయితే అది ఎవరి వల్ల ఇదో మరి ప్రజలు తెలుసుకోవాలి. ఏంటంటే మేము తెల్లారైతే ప్రజలు సేవ చేసే మున్సిపల్ కార్మికులు మాకు కూడా అన్యాయం చేయకుండా మాకు న్యాయం చేస్తామని మేము కోరుకున్నాం. అలాగే గత సార్ కార్మికులు చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే 1వ తారీఖు మీకు తెలియకుండా పడలేదు. పాలు బిల్లు కట్టాలి, ఇంటిది కట్టాలి, అలాగే పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలి, అలాగే ఈఎంఐలు కట్టాలి. అలా ఏదో అవసరం బట్టి గృహ పరికరాలు కొనుక్కుంటారు, వాటిని కూడా ఈఎంఐలు కట్టాలి. ఈ రోజుకి 10వ తారీఖు వచ్చింది, అయితే ఈ రోజుకి జీతాలు పడలేదు. ఎంత కార్మికులు ఎంత అవస్థ పడుతున్నారు అంత అవస్థ పడుతున్నారు. అయితే డ్యూటీలు మట్టంగా సక్రమంగా వచ్చేయాలి, తెల్లారుజామున 5ంటికే ఉండాలి, 5:15 రోడ్డు మీద ఉండాలి అని అధికారులు అంకులు జారీ చేస్తున్నారు. మా మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్కి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామండి. సర్వీస్ పూర్తి చేసినటువంటి వారికి ఏపీజీఐఎల్స్ ఇవ్వట్లేదు, జిఐఎస్ ఇవ్వట్లేదు, సరెండర్ లీవులు ఇవ్వట్లేదు, లీవులు ఇవ్వట్లేదు. ఏదైనా జబ్బు జాడ్యాలు వస్తే సిఎల్లు కూడా ఇవ్వటం లేదు. నానా ఇబ్బంది పెడుతున్నారు. పనిముట్లు లేవు, బళ్ళు లేవు, డబ్బాలు ఇరిగిపోయినాయి. పని చేయమని ఆర్డర్లు వేస్తున్నారు తప్ప మా సమస్యలు ఎటువంటిది కూడా పరిష్కరించడం. తెల్లారు లేస్తే రోడ్డు మీదకి వచ్చి 4 గంటలు 3 గంటలకు వచ్చి వీధులు శుభ్రాలు చేసేవాళ్ళు పరిస్థితులు గమనించకపోవడం చాలా విచారకరం. అయితే జీతాలు కూడా ఇతర డిపార్ట్మెంట్లకు ఎక్కువ ఉండాలి జీతాలు అంటున్నారు, కానీ మున్సిపల్ వర్కర్స్ విషయం వచ్చేటప్పటికి పట్టించుకోవడం లేదు. మున్సిపల్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా లీవులు ఇవ్వాలని చెప్పి, మరోవైపు ఏదైతే జీతాలు రావట్లేదో అవి కూడా మంజూరు చేయాలని చెప్పి వీరు కూడా కోరుకున్న పరిస్థితి కూడా కనబడుతుంది. కుమార్ రాజు, సాక్షి, ఏలూరు.